ఆవకాయ సెలెక్ట్ చేసుకునే విషయాల్లో, అలాగే దగ్గరుండి కారాన్ని తయారు చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్వయంగా మీరే మిర్చిని సెలెక్ట్ చేసుకుంటా, నేనే వెళ్తాను. మీరు అంటే మిర్చి అనగానే మాకు గుంటూరు గుర్తొస్తుంది కదా, గుంటూరే వెళ్తారా లేకపోతే ఎక్కడికి వెళ్ళను, నేను గుంటూరు వెళ్తా. గుంటూరు కూడా 6:30 6:30 7కి అది గంట మోగిస్తారు. ఏది అక్కడ గుంటూరులో. నేనేం చేస్తానంటే విజయవాడ నుంచి 6కి బయలుదేరిపోతాను. హాఫ్ అన్ అవర్లో వెళ్తా. వెళ్ళి ముందు అక్కడ నుంచుంటాను. యార్డ్లో ఖచ్చితంగా గంట సేపు తిరుగుతానండి. తిరిగి నాకు క్వాలిటీ ఉండాలి, రీజనబుల్ ప్రైస్కి రావాలని అంటే ఒక్కొక్క రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. చూసుకున్నాక తీరా మనకు అతను ఇవ్వకపోతే మళ్ళీ 2వ రోజు వెళ్తా. అలా తీసుకున్నవి దగ్గరుండి, ఎందుకంటే మారిపోతే మన క్వాలిటీ తగ్గిపోద్ది. మళ్ళీ నేను అవి మిల్లుకి పంపించుకుంటాను. ఏది ముఠా వాళ్ళకి ఇచ్చి మిల్లుకి పంపించినాక మళ్ళీ అది ఆడే వరకు 2 రోజులు తిరుగుతా. అంటే ఇప్పుడు మన క్వాలిటీ కొంటాము, క్వాలిటీ లేని వాళ్ళు కూడా ఇస్తారు కదా. మాది వేసిన రోజున వేరే వాళ్ళది వేయొద్దని నేను చెప్తాను మిల్లు. ఎందుకంటే మాదే వేయండి ఆ రోజు 2 టన్నులు 3 టన్నులు అన్న, ఇంకొకళ్ళది వేయొద్దని ఆ రోజు వేసిన రోజు నేను దగ్గరుండి. అంటే అది మిల్లు కూడా నండి ఇలా వేసి తీసేరు, చిన్న చిన్న మిల్లు లాగా 3 టైమ్స్ వేయాలి.